యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. మనం అడగగా మనకు జవాబిచ్చే దేవుడు, మనం అడగగా మన జీవితాలను దీవించే యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవ జీవితంలో ఎవరిని అడగాలో వారిని అడగకుండా మన జీవితాల్లో ఇటు అటు ఎవరెవరినో అడుగుతుంటాం. కానీ క్రీస్తుని అడగగా ఆయన భూమి దిగంతముల వరకు ఆయన మనల్ని దీవించగలిగిన దేవుడు, సొత్తుగా చేసుకునే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యంలోకి మనం నడిపింపబడాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు అమ్మగారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యని ఎంతగానో బహుబలంగా బలపరుస్తూ ప్రోత్సహిస్తున్న మిసెస్ కౌశల్యమ్మ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి మా తల్లి సమానులు కౌశల్యమ్మ గారు, నవాబ్పేట, నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు అమ్మగారిని, వారి కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ తీసుకొని వస్తున్నాం. తండ్రి, అమ్మగారు చేస్తున్న సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే దేవుడిని అడిగితే ఆయన తప్పనిసరిగా మానవుని జీవితానికి ఆశీర్వాదకరంగా, దేవుడికి మహిమార్థంగా ఉండే విధంగా సమయానుకూలంగా జవాబిచ్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ సత్యాన్ని గ్రహించుకునే గొప్ప అవకాశాన్ని ఈరోజు అమ్మగారు సద్వినియోగం చేసుకొని ఈ వాక్యం అనేకులు విని ఈ వాక్యం ద్వారా రక్షణ పొంది వాక్యానుసారంగా జీవించే ఆత్మీయ అనుభవంలోకి నడిపించినందుకు తండ్రి, అమ్మగారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. మంచి ఆయుష్ని, ఆరోగ్యాన్ని అమ్మగారికి అనుగ్రహించండి. అమ్మగారు మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఎవరైతే రక్షణ తీర్మానం తీసుకోబోతున్నారో వారికి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము తండ్రి, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతము వరకు సొత్తుగాను ఇచ్చెదను. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 8వ చరణం. అదేవిధంగా మీరు ఇస్తున్న ఆజ్ఞ, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక రూపాంతరము పొందుడి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవిస్తే ప్రవ్వా, ఈ లోకరహితమైన వాటిని అనుసరింపకుండా రూపాంతర అనుభవంలోకి మేము జీవిస్తే ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరుతుందనే ఆత్మీయ అనుభవంలోకి మా అందరినీ నడిపించండి. ఈ వాగ్దానం అందరి జీవితాల్లో నెరవేరులాగున సహాయపడి బలపరచమని, ఈ వాక్యం వినబోతున్న ప్రతి బిడ్డ జీవితంలో ప్రవ్వా వాక్యపు వినే ఆసక్తిని, ప్రవ్వా మనస్సును మీరు అనుగ్రహించి దీవించమని యేసు నామమున అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ఉభయోదేవుడు దీవించబడ్డాడు. ఉభయోదేవుడు ఇంట్లో వారు దీవించబడ్డారు. ఇంగ్లీష్ ఉంది, నాట్ ఓన్లీ ఉభయోదేవుడు వాజ్ బ్లెస్డ్ బట్ ఆల్ ద హౌస్ హోల్డ్ వర్ బ్లెస్డ్. ఇంట్లో ఉన్న ప్రతి వారు దీవించబడ్డారు. దేని ద్వారా దీవించబడ్డారు? దేని ద్వారా దీవించబడ్డారు? మందసము, దేవుని మందసము అక్కడ ఉంది కాబట్టి. దేవుని మందసము దేనికి సాదృశ్యము అనగా ది ఆర్క్ ఆఫ్ ది కవెనెంట్, ది టాబర్నకల్. వి సీ ది మొట్టమొదటిగా ద మర్సీ సీట్, కృపాపీఠము, ద మర్సీ సీట్ ఆఫ్ గాడ్. అక్కడ దేనికి సాదృశ్యము అనగా ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యెహోవా దేవుడు వచ్చి అక్కడ మోషేతో మాట్లాడే దేవుడు, యెహోవా దేవుడు వచ్చి మాట్లాడి ఆయన సన్నిధి ద్వారా మాట్లాడే దేవుడు, ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దాంట్లో నాట్ ఓన్లీ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, అక్కడ 2 పలకలు ఉన్నాయి. దాంట్లో దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం ఉన్నది. అక్కడ దేవుని వాక్యం ఉన్నది. తర్వాత ఆ చిగురించే ఎండిపోయిన అహరోను కర్ర చిగురిస్తుంది. దేనికి సాదృశ్యం? ఆ కర్ర దేనికి సాదృశ్యం అనగా నాయకత్వానికి సాదృశ్యం. గాడ్ సైడ్ ఇశ్రాయేలీయులు అడుగుతున్నాడు, ప్రభువా మేము మాకు నాయన ఆహారం లేదు అన్న వెంటనే ఆకాశం నుంచి మన్నాను కురిపించిన వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ప్రభువా నాయన నువ్వు మాట్లాడు ప్రభువా, నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా అన్న వెంటనే ఆ పలకల ద్వారా ఏం చేయాలో బయలుపరిచిన యెహోవా దేవుడు. అమ్మ, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, ప్రియ బ్రదర్, సిస్టర్, నీ గృహము దీవించబడాలి అనగా ఈ 3 విషయాలు ఉండాలి. దేవుని వాక్యం ఉండాలి, దేవుని ప్రార్థన ఉండాలి, నాయకత్వం ఉండాలి. నాయకత్వం. యూ షుడ్ బి, బ్రదర్స్ లిసన్, తమ్ముళ్ళు బ్రదర్స్ లిసన్ టు మీ, యూ షుడ్ బి ద లీడర్ ఆఫ్ యువర్ హౌస్. ఏ రీతిగా లీడర్ అంటే ఆడదాలు చేసే లీడర్ కాదు. ఏ రీతిగా లీడర్ అంటే ఆధ్యాత్మిక లీడర్. నేను ఎప్పుడు ఒకే ప్రార్థన చేస్తాను, ప్రభువా నా 2 కుమార్తెలు మా డాడీ లాంటి హస్బెండ్ కావాలి ప్రభువా అనే రీతిగా నన్ను మలుచు ప్రభువా అని అంట. అంతేగాని మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మమ్మీ ఎవరినన్నా చూడు కానీ డాడీ లాంటి మనిషిని అయితే వద్దురా బాబు నాకు అని అనకూడదు.
మా ఆవిడ కూడా అదే చెప్తాను, అమ్మాయి జాగ్రత్త, కొడుకున్నాడు, మనం పెంచుతున్న వాడు ఏం చెప్పాలంటే నా దగ్గరికి వచ్చి, డాడీ ఐ వాంట్ ఎ వైఫ్ లైక్ మమ్మీ. అట్లా ఉండాలి మన జీవితంలో. ఇంట్లో గుడిలో ఒక వేషము, బయట ఇంకొక వేషం కాదు మన జీవితం. లీడర్ నేను అడుగుతున్నాను, ఆర్ యు ద లీడర్ ఆఫ్ ది హౌస్? కొంతమంది నాకు చెప్తారు ఫోన్లు చేసి, అన్న పాస్టర్ గారు మై వైఫ్ ఈజ్ నాట్ అలౌవింగ్ మీ టు బి ద లీడర్. అది కాదు, గాడ్ మేడ్ యూ ద లీడర్ ఆఫ్ ది హౌస్. యూ షుడ్ బి అన్ ఎగ్జాంపులరీ లీడర్ బై లీడింగ్ ద హౌస్, బై బీయింగ్ ద ప్రీస్ట్, బై బీయింగ్ ద పాస్టర్, బై బీయింగ్ ద ప్రొవైడర్ ఆఫ్ ది హౌస్. ఆర్ యూ ద లీడర్ ఆఫ్ ది హౌస్? ఇంకో మాట, ఆర్ యూ అన్ ఎగ్జాంపులరీ లీడర్? కొంతమంది దే వాంట్ టు బి ఎ లీడర్ బట్ దే డోంట్ హ్యావ్ ద క్వాలిటీస్ ఆర్ దే డోంట్ షో ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ లీడర్. ఇక్కడ నాయకం ప్రార్థన ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. లేకపోతే ఇద్దరు కలిసి, భార్య పనిచేస్తుంది అనుకోండి, భర్త బయటకు వెళ్తున్నాడు, బయట దేశాలు ఉన్నాడు, అంటే బయట పనిచేస్తున్నాడు, భార్య ఈజ్ లీడింగ్ ఆర్ హెల్పింగ్ ఇన్ ద హౌస్. యూ బోత్ కలెక్టివ్లీ షుడ్ బి హ్యావ్ ఎ కలెక్టివ్ లీడర్షిప్ ఆఫ్ ది హౌస్. నీ గృహము పొంగి పొరలాలి అనగా దేవుని వాక్యం ఉండాలి. నీ గృహము పొంగి పొరలాలి అనగా ప్రార్థన ఉండాలి. నీ గృహము పొంగి పొరలాలి అనగా నీ గృహంలో ఆధ్యాత్మిక నాయకత్వం ఉండాలి. యు నో వై క్రిస్టియన్ హోమ్స్ ఆర్ డిసప్పాయింటెడ్ ఆర్ క్రిస్టియన్ హోమ్స్ ఆర్ డిప్రెస్డ్? ఇక్కడే కాదు, అమెరికా దేశంలో కూడా, ప్రపంచంలో క్రైస్తవ కుటుంబాలు ఎందుకు డిప్రెస్డ్గా, సంతోషం ఆనందంతో ఫిలిప్పీల్లో రాసిన రిజాయిస్ అగైన్ ఐ సే రిజాయిస్. వై అవర్ క్రిస్టియన్ హోమ్స్ ఆర్ నాట్ హ్యాపీ? బికాస్ వీ డోంట్ హ్యావ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేదు. ఎందుకు మన కుటుంబాల్లో సంతోషము సమాధానం లేదు అనగా ప్రార్థన లేదు. ఏదో 2 సార్లు అలాగా 3 సార్లు ప్రార్థన చేస్తారు. చెప్పండి, ఎప్పుడు 3 సార్లు? పొద్దున్న బ్రేక్ఫాస్ట్, కొంతమంది ఫుల్ అటెండెన్స్ 3 సార్లు, చర్చ్ ఫుల్ అటెండెన్స్ 3 సార్లు. చెప్పండి, ఎప్పుడు? 3 సార్లు కనపడతారు కొంతమంది. ఎవరు? గుడ్ ఫ్రైడే, థ్యాంక్ యూ అండి అయ్యగారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్. ఇంకో మాట చెప్పాలా? గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్మస్ కూడా కాదు, ఇంకోటి యాడ్ చేశాను నేను ఇండియా వచ్చిన తర్వాత, 31st నైట్. అయ్యో బాబోయ్, వాగ్దానం, అమ్మా ఏది మిస్ అయినా వాగ్దానం మిస్ కావు. ఆ వాగ్దానం పట్టుకుంటాడు, మళ్ళా నెక్స్ట్ 31st నైట్ దాకా కనపడరు అంతే. నీ గృహంలో గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా దేవుని వాక్యం ఉండాలి, ప్రార్థన ఉండాలి. ఐఎమ్ టెలింగ్ యూ విత్ ఎక్స్పీరియన్స్, ఐఎమ్ టెలింగ్ యూ, సీ యూ పుట్ ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రేయర్ అండ్ సీ వాట్ గాడ్ కెన్ డూ. ప్రార్థనలో శక్తి, ఐ కెనాట్ ఎక్స్ప్లెయిన్ ద మిరకిల్స్ దట్ విల్ హ్యాపెన్ వెన్ యూ ప్రే. ఆధ్యాత్మిక సత్యంలో నాన్నగారు మాకు నేర్పించిన ఆధ్యాత్మిక సత్యంలో వన్ థింగ్ ఈజ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. నాన్నగారికి స్నానం చేయించేటప్పుడు 2019లో అనారోగ్యంగా ఉన్నప్పుడు స్నానం చేపిస్తుంటే నాన్నగారు, నేను స్నానం చేపిస్తే సడన్గా నాన్నగారు మోకాళ్ళు చూసాను, నల్లగా ఉన్నాయి. అప్పుడు అడిగాను డాడీ వాట్ యు ప్రీచ్ యూ ప్రాక్టీస్ అడుగుతున్నాను. ఈరోజు ఏది అర్థం కాకపోయినా, వెన్ వాజ్ ద లాస్ట్ టైమ్ యూ నెల్ డౌన్ ఆన్ యువర్ నీస్ అండ్ ప్రేడ్ అండ్ బెగ్డ్ గాడ్ అండ్ ఆస్క్డ్ గాడ్? మోకాళ్ళ నుంచి ప్రభువా నాతో మాట్లాడు నాయన, నీ స్వరము వినాలని ఆశపడుతున్నాను, నా గృహము నిండి పొంగి పొరలాలని ఆశపడుతున్నాను ప్రభువా, నాతో మాట్లాడు నాయన నీ స్వరాన్ని నేను వినాలి, నా స్వరాన్ని నువ్వు గుర్తుపట్టాలి అనే ఆశతో, తాపత్రయంతో నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసావు? నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా యెహోవా నీ కాపరిగా ఉండాలి. నీ గృహము నిండి పొంగి పొరలాలి అనగా దేవుని వాక్యము, ప్రార్థన, నాయకత్వం ఉండాలి. 3వ చెప్పి ప్రార్థన చేస్తాను చూడండి. కీర్తన 84వ కీర్తన మొదటి 3 వచనాలు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణము ఆశపడుచున్నది. మొట్టమొదటిగా మన గిన్నె పొరలాలి అనగా ఏం కావాలి? యెహోవా మన గృహము, మన గృహము నిండి పొంగి పొరలాలి అనగా మన గృహాల్లో ఏముండాలి? దేవుని వాక్యము, ప్రార్థన, ఆధ్యాత్మిక నాయకత్వం ఉండాలి. ఓకే. మూడోది, నా హృదయము పొంగి పొర్లుచున్నది. మై కప్ రన్నeth over because Lord is my shepherd. My home runneth over because I have the word of God, I have the presence of God, and I have the promise of God.
మూడవదిగా మై హార్ట్ రన్నెత్ ఓవర్. మై హార్ట్ రన్నెత్ ఓవర్. కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ప్రార్థన చేస్తాను. ఇక్కడ కోరహు కుమారులు, ఈ 84వ కీర్తన రాసింది ఎవరు అనగా కోరహు కుమారులు. కోరహు కుమారులు రాసిన ఈ కీర్తనలో అక్కడ వాడబడిన మాట మై సోల్ డిజైర్, మై హార్ట్, ఇంకో ట్రాన్స్లేషన్ లో మై హార్ట్ డిజైర్స్, నా హృదయము, నా ఆత్మ తాపత్రయపడుతున్నది. నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుని మందిరములో ఉండాలని, నీ హృదయము పొంగి పొరలాలి అనగా దేవుని బాటలో నడవాలనే ఆసక్తి నీకు ఉండాలి. బైబిల్ తెలిసిన వారు, కోరహు గురించి తెలిసిన వారు మనం చూసినట్లయితే నంబర్ 16 చాప్టర్ 31 to 33, 31 నుంచి 33లో కోరహు గురించి మనము చదవచ్చు. కోరహు, దాతాను, అబురాము అనే ఈ ముగ్గురు వ్యక్తులు మోషే అహరోనుల మీద తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి వీళ్ళైనా లీడర్స్, మేము కూడా లీడర్స్ కాదు. సంఘాల్లో ఈ మధ్యని ఎప్పుడు చూసినా ఈయనే అనౌన్స్మెంట్ చేయాలా, మేము చేయలేమా? ఎప్పుడు చూసినా ఈమె పాటలు పాడాలా, ఈయనే పాటలు పాడాలా, మేము పాడలేమా? దేవుని ఆత్మచేత మేము కూడా నింపబడ్డామని నేను మన ఒక మాట వాడానే, జాగ్రత్తగానండి. ఎవ్రీబడి ఈస్ కాల్డ్, ఫ్యూ ఆర్ చోజన్. ఏంటంటే ఎవ్రీబడి ఈస్ కాల్డ్, అందరూ పిలువబడ్డారు, కొంతమంది ఎంపిక చేయబడ్డారు. నాన్నగారు బిఎస్సిబి చదివి ఎలక్ట్రికల్ ఇంజనీర్గా, మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేసినప్పుడు గాడ్ హ్యాస్ చోజన్ హిమ్ టు కమ్ అండ్ సర్వ్ లార్డ్. సిడిఆర్ హాస్పిటల్లో జనరల్ మేనేజర్గా చేస్తూ సెయింట్ జాన్స్ హాస్పిటల్లో నేను పనిచేస్తుంటే గాడ్ హ్యాస్ చోజన్ మీ టు బీ హిస్ సర్వెంట్, టు బీ హిస్ అంబాసిడర్, టు బీ హిస్ మౌత్ పీస్. నీ హృదయము పొంగి పొరలాలి. నీ హృదయం ఎప్పుడు పొంగి పొరులుతుంది అనగా కోరహు, దాతాను, అబిరాము దే రివోల్టెడ్ అగేన్స్ట్ ద లీడర్షిప్ ఆఫ్ మోషే అహరోను లీడర్షిప్ చేశారు. చేసిన తర్వాత వీళ్ళు అంటున్నారు, ప్రభు వీళ్ళు అడుగుతున్నారు, ప్రభు ఏం చేయాలి ప్రభు అంటే, భూమి ఏమైంది, భూమి ద ఎర్త్ స్ప్లిట్. 250 మంది ఇమ్మీడియట్ గా దాంట్లో పడి చనిపోయారు, ఇంక్లూడింగ్ దిస్ 4 people. అక్కడ చూడండి, నీ హృదయం ఎందుకు పొంగి పొరలాలి అనగా కోరహు నాయకులకి వ్యతిరేకంగా, దేవుని చేత ఎంపిక చేయబడిన వారికి వ్యతిరేకంగా చేసినా సరే కోరహు భార్య కుమారులు దే డిడ్ంట్ రివోల్ట్ అగైన్స్ట్ ద లీడర్షిప్ ఆఫ్ మోసెస్, దే వేర్ విత్ గాడ్స్ పీపుల్. అది అర్థం చేసుకోవాలి. అందుకనే ఈ కోరహు కుమారులు సుమారు నాకు తెలిసిన మటుకు 12 దే రోట్ 12 songs, 12 songs దే రోట్. దాంట్లో 84 Psalm is one of the most famous psalm. 84వ కీర్తన కోరహు కుమారులు రాసిన కీర్తన ఇది. ఎందుకు నీ హృదయం పొంగి పొరలాలి అనగా అటువంటి కుటుంబంలో నుంచి వచ్చిన కోరహు కుమారులు, అటువంటి బిడలకు చెందిన కోరహు కుమారులు, అటువంటి రివోల్ట్ చేసిన కోరహు కుమారులు వారు ఏం చేశారు అనగా దే టుక్ ఎ డెసిషన్ నాట్ టు బీ విత్ ద ఈవిల్ సైడ్, నాట్ టు డూ ఈవిల్, నాట్ టు రివోల్ట్ అగైన్స్ ద లీడర్షిప్, బట్ కమ్ అలాంగ్ సైడ్ విత్ గాడ్స్ వేస్. నీ హృదయము పొంగి పొరలాలి అనగా యు నీడ్ టు బి సెట్ అపార్ట్. నీ హృదయము పొంగి పొరలాలి అనగా యు నీడ్ టు బి సెట్ అపార్ట్. నీ హృదయము వేపరచబడాలి. నువ్వు లోకంలో ఉన్నావు, లోకం నీలో ఉండటానికి వీల్లేదు. మేము జనవరిలో గూటాల, రాజమండ్రి దగ్గర గూటాలు వెళ్ళాం. గూటాలు వెళ్ళి నాన్నగారు పుట్టిన ప్రదేశం చూద్దామని గూటాలు వెళ్ళిన తర్వాత మమ్మల్ని బోట్లో తీసుకెళ్తున్నారు. ఇక్కడి నుంచి అటు ఇసుక తెప్ప అటు సైడ్ తీసుకెళ్తా ఉంటే వాడు చిన్న కుర్రోడు తోలుతున్నాడు ఆ బోట్ని. ఇప్పుడు నేను అనుకున్నారు వీడేం తీసుకెళ్తాడు బాబు, జాగ్రత్త అనిపించింది నాకు. ఇప్పుడు నేను బోట్లో ఉన్నాను అనుకోండి, బోట్లో ఉంటే నేను అమెరికా నుంచి వచ్చాను, నేను కొంచెం ఎక్స్పెరిమెంట్ చేస్తాను, ఒక చిన్న రంధ్రం పెడతాను బోట్లో అంటే సరిపోతుందా చెప్పండి? రంధ్రం పెడితే ఏమవుతుంది? సగం దూరం వెళ్ళిన తర్వాత నీరేమవుతుంది? కిందన్న నీరు పైకి వస్తుంది. పైకి ఉన్న తర్వాత కొంతసేపు అయిన తర్వాత ములిగి అప్పుడు న్యూస్ వస్తుంది అనమాట. స్వజన్ గారు గోదావరిలో ఎక్స్పెరిమెంట్ చేశారు, ప్రభు సన్నిధికి వెళ్ళిపోయారని కాదు. మనం లోకంలో ఉన్నాం, జాగ్రత్తగా ఉన్నాడమ్మా, మనం లోకంలో ఉన్నాం. లోకంలో ఉన్న నీవు ఆ లోకం నీలో వస్తానికి వీల్లేదు. కొంతమంది భలే కాంప్రమైజ్ చేసేస్తారు. బ్రదర్ నేను అనుకోలేదు బ్రదర్, అనుకోకుండా అయిపోయింది బ్రదర్, అనుకోకుండా మాట వచ్చేసింది, అనుకోకుండా కోపం వచ్చేసింది, అనుకోకుండా ఇచ్చేసాను. అనుకోకుండా కాదు అది ఉంది. ఎందుకు తమ్ముడు, ఎందుకు మీ భార్యను ఇలా కొట్టేసాడు అన్న? నేను అనుకోలేదన్న, కోపం వచ్చేసింది కాదురా బాబు, నీకు ఆ కోపం అనే బీజం ఉంది. ఎందుకమ్మా అలాగ ఎదిరించేసావంటే, లేదన్నా నేను తట్టుకోలేకపోతున్నాను. ఆ ఎదిరించే స్వభావం ఉంది కాబట్టి అందుకనే దేవుని వాక్యంలో ఉంది, అవుట్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ ది హార్ట్ మౌత్ స్పీకెత్.
హృదయాంతరంలోంచి ఏముందో అది బయటపడును. చూసారా, ఇక్కడ మనం చూసినట్లయితే 103వ కీర్తన 2వ వచనము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. అమ్మ, నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన ఒక్క ఉపకారములో అనుందా? చెప్పరేంటమ్మా, ఎన్ని ఉపకారాలు చేశారు మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు పడి ఇక్కడ దాకా తీసుకొస్తే ఆయన చేసిన ఉపకారములు మర్చిపోయి, కొంతమంది అసలు దేవుడు ఏం చేశాడో మర్చిపోయి కాళ్ళు ఎగరేస్తారు అంతే. ఇప్పుడు నేను ఉన్నానంటే నా జాబ్ వల్లే, నా విద్య, నా ఉద్యోగం వల్లే. నో, నువ్వు ఏమై ఉన్నావో కేవలము దేవుని కృప కనికరమును బట్టి ఉన్నావు. అందుకనే ఈ కోరహ కుమారులు నీవు చేసిన ఉపకారమును మేము మర్చిపోకుండా కీర్తనల్లో వారు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వారు ఏ రీతిగా అనుభవించారు, దాసత్వం ఏ రీతిగా అనుభవించారు, ఏ రీతిగా బయటకు వచ్చారు, యెహోవా దేవుడు ఏ రీతిగా వారిని దీవించాడో, ఏ రీతిగా శాంతి సమాధానం ఇచ్చాడో వారు బయలుపరుస్తున్నారు. కాబట్టి వారు 84వ కీర్తన రాయగలిగారు. 80 వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ సామ్స్ ఇన్ ద బైబిల్. అక్కడ నా హృదయ మనం ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనం, సర్పసంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాటలాడును గదా. హృదయం ఏదైతే నిండుందో దాన్ని బట్టి అది మీరు చెక్ చేసుకోండి. ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. అడుగుతున్నాను, మీ హృదయంలో ఏమి నిండుందో? కోపముందా, ద్వేషముందా, లేకపోతే ఎటువంటి కుళ్ళి కృతంత్రం మీ హృదయం దేని బట్టి నిండుందో అట్లా మాట్లాడతారు. కొంతమంది చాకు తీసుకొని పొడవవసరం లేదు, ఆరు మాట్లాడితేనే కత్తులుంటాయి వాళ్ళ నాలుకల మీద. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, దేవుడు 2 చేతులు ఇచ్చాడు. ఏంటమ్మా చెప్పండి, దేవుడు 2 చేతులు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 నాలుకలు ఇచ్చుంటే ఏ రీతిగా ఉండను? అయ్యో బాబోయ్, ఒక నాలుగుతోనే మనం జనాల్ని పొడిసేసి మర్డర్లు చేసేస్తున్నాం. 2 నాలుకలు ఇచ్చుంటే అలా ఇంక ఎలాగుండును అసలు కాదు. ఏమనుంది దేవుని వాక్యంలో? హృదయం దేనితోనే ఏం చెప్పలేటమ్మా, దేనితోనే నిండుందో కదండి. ఇక్కడ హృదయం నుంచి నాలుక నోటి దాకా అన్ని అంగుళాలు అంతే. ఏది నిండుందో అదే బయటకు వచ్చేస్తుంది. ఎంత విచారకరమైన సంగతి. నీ హృదయము పొంగి పొరలాలి అనగా కోరహ కుమారులు దే టుక్ ఎ స్టాండ్. ఆ రోజు ఒక స్టాండ్ తీసుకున్నారు. మా తండ్రి వలె మేము ప్రవర్తించాం, మా తండ్రి వలె మేము తిరుగుబాటు చేయం, మా తండ్రి వలె దేవునికి వ్యతిరేకంగా జీవించము. We will live a different lifestyle. యవనస్తులతో మాట్లాడితే అంటారు, అన్న నీకు తెలియదు అన్న, మా తండ్రి గురించి తెలియదు, మా తల్లి గురించి తెలియదు. ఐ డోంట్ నీడ్ టు నో, యూ నీడ్ టు లివ్ ఎ డిఫరెంట్ లైఫ్ స్టైల్. అందుకనే దేవుడు పిలుస్తున్నాడు. గాడ్ ఇస్ సేయింగ్, నేను లోకమునకు వెలుగై ఉన్నాను కాబట్టి కమ్ రిఫ్లెక్ట్, బీ మై రిఫ్లెక్టర్స్, బేర్ మై ఇమేజ్. నా స్వరూపమును ధరించి నా వెలుగుని ప్రకాశింపజేసే జనులుగా మీరు ఉండండి అని ప్రభు వారు చెప్తున్నారు. మొట్టమొదటిగా నెంబర్ 1, నా గిన్నె నిండి పొలుతున్నాయి, ఎందుకు అనగా యెహోవా. రెండవది, నా ఇల్లు నిండి పొంగి పొర్లుతున్నది, ఎందుకనగా నా గృహంలో వాక్యం ఉన్నది, నా గృహంలో ఆధ్యాత్మిక నాయకత్వం ఉన్నది. మూడవదిగా, నా హృదయము నిండి పొంగి పొర్లుతున్నది, ఎందుకనగా ఐ హ్యావ్ డిసైడెడ్ టు లివ్ ఎ సెపరేట్ లైఫ్. వేరపరిచిన జనాంగముగా నేను జీవించాలని ఆశపడుతున్నాను. కాబట్టి నా హృదయము పొంగి, మీ హృదయంలో, మీ జీవితంలో నీ గిన్నె నిండి పొంగి పొరలాలి అనగా యెహోవా నా కాపరి అని చెప్పగలగాలి. కొంతమంది చూడండి, అవుట్ సైడ్ దే ఆర్ నాట్ హ్యాపీ కాదు. యు నో వై దే ఆర్ నాట్ హ్యాపీ అవుట్ సైడ్? ఒక మాట చెప్పాలా? యు నో వై దే ఆర్ నాట్ హ్యాపీ అవుట్ సైడ్? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్సైడ్. వింటున్నారు నా మాట? బికాస్ దే ఆర్ నాట్ హ్యాపీ ఇన్సైడ్, దే ఆర్ నాట్ హ్యాపీ అవుట్ సైడ్. నీవు నీ హృదయంలో సంతోషము, నువ్వు లోపల సంతోషంగా ఉన్నప్పుడు, నువ్వు క్షమించబడి ఒక నమ్మకము, యెహోవా నా కాపరి అన్నప్పుడు ఆ సంతోషము బయట తెలుస్తుంది. అప్పుడు నీ గిన్నె నిండి పొంగి పొర్లుతుంది. నీ గృహము నిండి పొంగి పొరలాలి అనగా నీ గృహంలో దేవుని వాక్యము, నీ గృహంలో ప్రార్థన, నీ గృహంలో ఆధ్యాత్మిక నాయకత్వము, నీ గృహంలో దేవుని వాగ్దానాలు ఎత్తిపెట్టి ఆ పోరాడే అనుభవం నీ గృహంలో ఉండాలి.
మూడవదిగా నీ హృదయము పొంగి పొరలాలి అనగా వేరపరచబడిన జీవితము జీవించాలి. యూ హ్యావ్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ సెపరేషన్. యూ హ్యావ్ టు బి సెపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్. కోరహు కుమారులు ఏ రీతిగా వేరపరిచిన బిడ్డలుగా జీవించారో అందుకునే వారు ఇటువంటి ఆధ్యాత్మిక కీర్తనలు రాయగలిగారు. వారు హృదయము పొంగి పొర్లుచున్నది. అడుగుతున్నాను ఈరోజు, ఆశ ఉన్నదా? డూ యూ హ్యావ్ ఎ డిజైర్? Do you have a desire to say, my cup should overflow? నా గిన్నె నిండటమే కాకుండా పొంగి పొరలాలని ఆశపడుతున్నాను. పాస్టర్ గారు, నా గృహము దీవించబడి నిండి పొంగి పొరలాలని ఆశపడుతున్నాను. దేవుని వాగ్దానము, ప్రార్థన, నాయకత్వం, దేవుని ఆ వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తానని తీర్మానం చేసుకుంటున్నాను. నా హృదయము పొంగి పొరలాలని ఆశపడుతున్నాను. ఈరోజు ఒక తీర్మానం, వేరపరచబడిన జనాంగం. ఐ విల్ లివ్ ఎ సెపరేటెడ్ లైఫ్ టు గ్లోరిఫై గాడ్. లోకముతో కలిసి లోకముతో రాజీపడి ఐ విల్ నాట్ లివ్ ఎ కాంప్రమైజ్ లైఫ్. I will live a life which is separated from the world. లోకములో ఉన్నప్పటికీ కూడా లోకము నాలో ఉండకుండా దేవుని వాక్యము, God says that is in you is powerful than that is in the world. ఒక తీర్మానం ఈరోజు చేసుకుంటావు. ఈరోజు ఒక తీర్మానం నువ్వు తీర్మానం చేసుకున్నట్లయితే నీ గిన్నె పొంగి పొరలాలని దేవుడు దీవించబోతున్నాడు. నీ గృహము దీవించబడాలని, నీ హృదయము పొంగి పొరలాలని దేవుని హృదయాభిలాష, అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచడం ప్రార్థన చేసుకుందాం. చెప్తావా ఈరోజు? ప్రభు అమ్మా ప్రీతములు ప్రీచలం చెప్తావా ఈరోజు? లార్డ్, క్యాచ్ హోల్డ్ ఆఫ్ మై లైఫ్, మై హ్యాండ్, ఐ లెఫ్ట్ యువర్ హ్యాండ్. I'm wandering, I'm lost, I'm confused, I'm depressed. Please lift me up. Let my life, my home, my heart overflow with your blessings, with your word, with your promise. అనేక సార్లు ప్రభువా, యెహోవా నా కాపరి అని చెప్పలేకపోతున్నాం ప్రభువా. దావీదు ప్రభువా నీకు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ, దావీదు పాపము చేసినప్పటికీ, దావీదు నాయన డేవిడ్ వాస్ డిప్రెస్డ్, డేవిడ్ వాస్ యాంగ్షియస్, డేవిడ్ కమిటెడ్ అడల్టరీ, బట్ లార్డ్ స్టిల్ యు లవ్ డేవిడ్. దావీదును ప్రేమించిన దేవా, దావీదు ధైర్యంతో చెప్పగలుగుతున్నాడు, యెహోవా నా కాపరి. నాయన మేము చెప్పగలగాలి, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, మై సేవియర్, మై లార్డ్. ఎప్పుడైతే నువ్వు మా హృదయాల్లోకి వస్తావో, when you take the residency and the presidency in our hearts, we can say the Lord is my shepherd. ఎందుకనగా నువ్వు మా కాపరైతే మమ్మల్ని మాకు నీ సన్నిధి ఇచ్చే దేవుడు, నీ కాపరైతే నీ శక్తినిచ్చే దేవుడు. నువ్వు మా కాపరిగా ఉంటే ప్రభా గాఢాంధకారపు లోయలో మేము నడిచినప్పటికీ కూడా we will not fear because your presence is with us. Thank you Lord. మా గృహాల్లో ప్రభువా నీ వాక్యం ఉండే కృపను దయచేయండి, ప్రార్థన ఉండే కృపను దయచేయండి. ఎందుకు ప్రభువా అలచడ, ఎందుకు శాంతి లేదు, సమాధానం లేదు, కన్నీరు లేదు? ఎందుకు అనగా మా గృహాల్లో ప్రార్థన లేదు నాయన, మా గృహంలో వాక్యం లేదు ప్రభువా. మా గృహంలో మేము చెప్పేది ఒకటి, జీవించేది ఒకటి ప్రభువా. ద్వంద్వ జీవితం జీవిస్తున్నాం. ఈ రోజు ఒక తీర్మానము ప్రభువా, ఐ విల్ లివ్ ఎ గాడ్లీ లైఫ్, ఐ విల్ లీవ్ ఎ గాడ్లీ లెగసీ. నాయన సహాయం చేయండి, మా హృదయాలను పరీక్షించండి. కోరహు కుమారులు ఏ రీతిగా తీర్మానం చేసుకున్నారు, we will not do what my parents did, we will not go against God's anointed, we will not go against God's plan. దేవుని ప్రణాళిక, దేవుని చేత అభిషేకించబడిన వారికి మేము వ్యతిరేకంగా మేము వెళ్ళాం. we will lead a different life, we will follow you. నిన్ను వెంబడించారు కాబట్టి వారి హృదయములు పొంగి పొర్లుతుంది ప్రభు. నేను వెంబడించే కృపను దయచేయండి. నీకే వందనాలు స్తుతులు. ఎంతమంది అయితే తీర్మానం చేసుకున్నారు వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఈ కృపా హస్తాల్లో పెడుతున్నాను. నా హృదయాభిలాష సంఘము పొంగి పొరలాలని, సంఘము కుటుంబాలు పొంగి పొరలాలని, వారి హృదయాలు పొంగి పొరలాలని, వారి జీవితాలు పొంగి పొరలాలని నా హృదయాభిలాష. అట్టి కృప మాకు అనుగ్రహించమని నీ కుమారుని యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, యేసు అనుచరులు అనగా మన ప్రియతమ అన్న, తండ్రి సమానులు జోషి అన్నగారు, తెలుగు ప్రజల కుటుంబాలలో ఒక సొంత అన్నగా ఉన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరుల పరిచర్య. ఈ పరిచర్యకున్న దర్శనం మారుమూల గ్రామాలలో సువార్త అందించాలి, సువార్తని అందరినీ ప్రాంతాల్లోకి వెళ్ళి సువార్తని అందించాలి, సంఘాలు లేని దగ్గర సంఘాలు కట్టాలి,
యేసు అనుచరులుగా మేము తీసుకున్న ఒక దర్శనము, సంఘాలు బలహీనంగా ఉంటే వారిని బలపరచాలని. కాబట్టి మేము ఒక 20 సంవత్సరాల క్రితము ఒక మిషనరీ కాలేజ్ మేము నడిపేటప్పుడు మిషనరీ స్టూడెంట్స్గా ఉన్న ఒక బ్రదర్ సన్యాసరావు గారిని శ్రీకాకుళం విజయనగరానికి ఒక మిషనరీగా ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటు ఒక సంఘాన్ని కూడా కట్టాం. యేసు అనుచరులు పోషకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్వాగతం, సుస్వాగతం. ప్రియులారా, నేను యేసు అనుచరుల పరిచయ పక్షాన గడిచిన కొన్ని సంవత్సరాలుగా సేవ చేస్తా ఉన్నాను. నా పేరు రెడ్డి సన్యాసిరావు. పార్వతీపురం మన్యం జిల్లా కరాసవలస అనేటువంటి గ్రామంలో సేవ చేస్తా ఉన్నాను. యేసు అనుచరుల పరిచర్య పక్షాన ఇక్కడ ఒక మందిరాన్ని స్థాపించాలన్న దృఢమైన సంకల్పంతో గడిచిన కొన్ని సంవత్సరాలను ప్రారంభించాం. నేటికి దేవుని మహాకృపను బట్టి మీరు చేస్తున్నటువంటి ఆర్థిక సహాయం వలన మీరు చూస్తున్నటువంటి ఈ మందిరమును పూర్తి చేయగలిగా. అయితే చెప్పాల్సింది ఏమిటి అనగా, ఈ నెల అనగా జూలై 15వ తారీఖు యేసు అనుచరులు మిషనరీ డే. ఆ విధంగానే జోషి గారు జన్మదిన సందర్భముగా జోషి గారి పిల్లలైనటువంటి జాన్ స్పర్ధన్ గారు, భక్త సింగ్ గారు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తారీఖున దాని ప్రతిష్ఠిత కార్యక్రమాన్ని చేయబోతున్నా. ఆ ఉత్సవానికి ఆర్థికంగా చేసిన మీ అందరికీ ప్రేమతో ఆహ్వానము పలుకుతున్నాం. ఇంతవరకు ఆర్థికంగా అందించిన మీ అందరికీ మా తరపున, సంఘం తరపున, నా తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. ఇట్లు ప్రేమతో మీ సహోదరుడు రెడ్డి సన్యాసి. హుదూదు తుఫాను వల్ల ఆ సంఘం అంతా చాలా బలహీన పడిపోయి క్రాక్స్ వచ్చేసి అదంతా చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. కానీ దేవుని అత్యంత కృపను బట్టి, దేవుడి ద్వారా ప్రేరేపింపబడ్డ మీలాంటి వారిని బట్టి, చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘాన్ని నూతనంగా కట్టాం. కాబట్టి జూలై 15 అనగా నాన్నగారి బర్త్డే, జోషి అన్నగారి బర్త్డేని యేసు అనుచరులుగా ఒక మిషనరీ డేగా జరుపుకుంటూ 25 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ జూలై 15ని కూడా ఈ సంఘాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. కాబట్టి దీంట్లో దేవుడు ఎంతో గొప్ప కృప, ఆయన కనికరాన్ని చూపెట్టారు. అదేవిధంగా మీలాంటి విశ్వాసులు ముందుకు వచ్చి చేసిన సహాయాన్ని బట్టి ఈ సంఘం అనేది కట్టబడింది. కాబట్టి ఈ సంఘ ప్రతిష్ఠ దాని కొరకు మీరు ప్రార్థించండి. ఈ విధంగానే మీ ప్రియతమ అన్న జోషన్న గారి బిడ్డలుగా మమ్మల్ని, మీ కుమారులం, మీ తోబుట్టులం, మీ స్నేహితులం, మీ కుటుంబంలో ఒక సభ్యులాంటి జాన్ స్పర్జన్ గారిని, భక్తి సింగ్ మమ్మల్ని మీరు ప్రోత్సహించండి, ప్రార్థన చేయండి. హంగు ఆర్భాటాలు కాదు, పేరు ప్రఖ్యాతలు కాదు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆ దేవాతి దేవుడికే చెందునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను, తమ్ముడు బాక్సింగ్ ముందుకు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు, అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను బాక్సింగ్ ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యు.